హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు కదా, మా సైడ్ అయితే నిన్న రాత్రి నుంచి వర్షం పడుతుంది. ఇంకా 2 రోజులు వర్షం ఉందని చెప్పేసి వాతావరణ హెచ్చరిక అయితే అంటుంది. మనకి ఫోన్లో కూడా వెదర్ ఇప్పుడు కూడా వస్తూనే ఉంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా మిర్చి తోట కూడా ఏసీ ఉంటే ప్రజెంట్ అయితే మీరు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకంటే అవి పాటించుకోండి. మనకి ఎక్కువగా వర్షం పడుతున్నప్పుడు ఎక్కువ వాటర్ ఇలా నిల్వ ఉంచుకోకుండా ఒక రోజు వచ్చి మనము అంటే వర్షం పడుతున్నాం కానీ వాటర్ అయితే నిల్వ ఉంచుకోకుండా వాటర్ ఫస్ట్ అయితే మెయిన్ పాయింట్ వాటర్ తీసుకోండి. ఫస్ట్ ఒక చెరువులో మనం వాటర్ ఎక్కడ నిల్వ ఉండకుండా వాటర్ అయితే తీసుకొని బయటికి అది తీసుకోవడం మనకి మొక్క అనేది మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, వర్షం ఆగిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వర్షం ఆగిన తర్వాత మనకి చూసుకుంటే మొక్క డెవలప్మెంట్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. మొక్క అంత ముందులా ఉండదు. మనకి యాక్టివ్గా పర్సన్స్ లేకుండా ఏదో మొక్క ఏరు అనేది ఎక్కువ స్పీడ్ గ్రోత్ రాకపోవడం, ఏదో స్లోగా పెరగడం చాలా ఉంటుంది. కాబట్టి మనకి వర్షం ఆగిన తర్వాత వెంటనే మనకి స్పీడ్ అందుకోవాలి మొక్క అనేది. వాటి కొన్ని మనకి ఉన్నాయి మందులు అయితే ఉన్నాయి, కొన్ని అవి చెప్తాను నేను. అదైతే మెయిన్ ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే వర్షం ఆగిన తర్వాత మనకి మొక్క డెవలప్మెంట్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ గ్రోతింగ్ లేకుండా స్లోగా పెరగడం ఉంటుంది, చాలా చనిపోవడం ఉంటుంది, వాటి యొక్క వేర్లు కూడా కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అయితే మనం చాలా అయితే అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే మనం వేసుకోవాల్సిన మందులు అయితే ప్రజెంట్ స్టార్టింగ్లో మనం ఫస్ట్ దుక్కులు అయితే మనం 10-20 వేసుకున్నా. ప్రజెంట్ అయితే 10-20 కాకుండా డిఐబి వేసుకోవడంలో మనకి మొక్క యొక్క ఎదుగుదలను మరియు మొక్క యొక్క తల్లివేరు కూడా మనకు చాలా రిజల్ట్ ఉంటుంది. చాలా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది డిఐబి. కాబట్టి మొక్క పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. డిఐబిలో రీజెంట్ ఆల్ట్రా అయితే మంది యూజ్ చేసుకుంటుంది. రీజెంట్ ఆల్ట్రా మనకి ఎక్కువ వేరు వ్యవస్థ డెవలప్ పర్పస్గా అది కొత్తగా వచ్చింది కదా మంది. మనకి 4 kg ఉంటుంది, ఎకరానికి వచ్చి 4 kg. డిఐబిను అది రీజెంట్ ఆల్ట్రా అనేది 2 యాడ్ చేసుకోండి. కాబట్టి అది యాడ్ చేసుకోవడం మీరు చాలా అంటే చాలా బెనిఫిట్. మనకి తల్లి వేరు వ్యవస్థ పెరుగుతుంది, చాలా డెవలప్ ఉంటుంది. ఎటువంటి మొక్క చనిపోకుండా మనకి చాలా డెవలప్గా పెరుగుతుంది. ఎక్కువ స్టెప్ బై స్టెప్ రావడం కూడా జరుగుతుంది. మనకి ఆ రీజెంట్ ఆల్ట్రా వేసుకోవడం మనకి చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే మనకి ఎటువంటి భూమిలో ఉన్న కీటకాలు కూడా ఉన్నా కూడా పురుగులు కానీ ఎటువంటి ఉన్నా కూడా మనకి ఆ యొక్క చనిపోవడం కూడా జరుగుతుంది. మనకి మొక్క ఎలాంటి ముడత లేకుండా, పై ముడత కింద ముడత ఎలాంటి లేకుండా చాలా బెటర్గా అయితే పనిచేస్తుంది. ఒక మందు ఎంత కొడదాం మనం, మందు కూడా స్ప్రే చేయకుండానే కింద భూమిలో నుంచే మనం ఒక్కొక్క ఆరోగ్యంగా ఉంచుకోవడం జరుగుతుంది మనకి. ఎందుకంటే స్ప్రేయింగ్ తక్కువ కంటే ఇది చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి మనకి రిజల్ట్ ఆల్ట్రా మంది అనేది తప్పకుండా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరియు ఇంకైనా మనం చెప్పుకోవాలంటే మొక్క ఈ 2 కూడా యాడ్ చేసుకున్న తర్వాత కూడా మన మొక్క కూడా పైన డ్రించింగ్ అనేది వేసుకోవాలి. ప్లాంటోమేషన్ ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే ప్లాంటోమేషన్లో అగ్రిపో కూడా కలుపుకోండి. ఎందుకంటే ఆ 2 కలుపుకోవడం మన మొక్క కూడా ఎటువంటి లోపాలు లేకుండా కూడా మంచి యాక్టివ్గా అగ్రిపోను మరి ప్లాంటోమేషన్కి వేరు వ్యవస్థ డెవలప్ కోసం చాలా బెటర్గా అయితే పనిచేస్తుంది మనకి నెంబర్ 1గా ఫ్రెండ్స్. మరి ఇంకా చెప్పుకుంటే ఫ్రెండ్స్, మనము దుక్కి కూడా ఎక్కువ లోతుగా దున్నకుండా పైన దున్నుకోండి. ఎక్కువ లోతు దున్నడం వల్ల మనకి వేరు వ్యవస్థ వేరు అనేది మనకి కటింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాటి వల్ల కూడా మనకి మొక్క చనిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా లోతు దున్నకుండా మంచిగా పైన దున్నుకోండి. ఎక్కువ లోతు అయితే దున్నకండి ఫ్రెండ్స్ దయచేసి. వాటి వల్ల కూడా ప్రాబ్లం అయితే ఉంటుంది మనకి. ఇంకా మీకు స్ప్రే పర్పస్ చెప్పాలంటే స్ప్రేయింగ్ పర్పస్గా ఇంకో వీడియో తీస్తూ ఉంటాను మీకు మరిన్ని కోసం. వర్షం ఆగిన తర్వాత ఏదైనా కూడా పాటించండి. వర్షం అయితే ఏది కూడా పాటించండి. ఎందుకంటే వర్షం పడిన తర్వాత మీరు ఎలాంటి స్ప్రేయింగ్ కానీ ఎలాంటి మందు వేసుకున్నా అది పనిచేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి భారీగా వర్షం పడుతుంది 2-3 రోజుల్లో భారీగా అని చెప్పి వాళ్ళు వాతావరణ ఎల్లో అలర్ట్ అని కూడా చెప్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఇటువంటి సమయంలో మీరు ఎలాంటి కూడా ప్రయత్నం చేయకండి ఫ్రెండ్స్. మీరు వర్షం ఆగిన తర్వాతే కింద మందు అడుగుమని చల్లుకోవడం కూడా కానివ్వండి, లేకుంటే పైన స్ప్రేయింగ్ చేసుకొని ప్రజెంట్ వర్షం అయితే ఎటువంటి కూడా చేయకండి మీరు ఫ్రెండ్స్. ఇంకా వేర్ డెవలప్మెంట్ పర్పస్ గా ఇంకా వేరే కూడా మనకి కెమికల్ పర్పస్ గా ఉన్నాయి, ఆర్గానిక్ పర్పస్ గా. అవి ఇంకో మీకు చూపిస్తాను, నెంబర్ 1 కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మనం చేసుకోవాల్సిన ఈవీ ఫ్రెండ్స్. మనము చెప్పా డిఏబి కానీ డిఏబి రీజెంట్ ఆల్ట్రా అయితే ఈ 2 అయితే యూజ్ చేసుకోండి. లేకపోతే డిఏబి కానీ డిఏబిలో కానీ మనం ఏదో ఒకటి కానీ గుల్క లాంటి కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి కావాల్సిన ప్రజెంట్ అయితే వేర్ డెవలప్ ఖచ్చితంగా కావాలి మనకి. ఈ వర్షం వల్ల మనకి మొక్కని పెరగకుండా జరుగుతుంది. కాబట్టి మెయిన్ గా అవే మనకి కావాల్సింది ప్రజెంట్ ఫ్రెండ్స్. అది ఒక్క పని అయితే చేయండి. ఎందుకంటే అది వేరు అనేది మన చెట్లు స్లో అయితే మనకి ప్రాసెస్ కూడా స్లో అయిపోతుంది. కాబట్టి యథావిధిగా ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్లో మనం పెంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్.